హాయ్ అండి. హలో. మీ పేరు? మేధ. మీరా? ఆ! మీరా గారు అంటే మీరు ఈ అర్ధనారీశ్వరి టెంపుల్‌కి రావడం ఇదే ఫస్ట్ టైమా? అవునండి. ఫస్ట్ టైమ్ వస్తున్నాను. సో, ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్? చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్ ఉంది టెంపుల్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ రావాలని ఉంది. హ్మ్. అంటే ఎవరైనా చెప్పారా? లేకపోతే మీరు రీల్స్ చూసి వచ్చారా? ఎలా అసలు? అంటే మా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు ఈ టెంపుల్‌కి. సో, వాళ్ళు పెట్టిన స్టేటస్ అవన్నీ చూసి చాలా బాగుండే నాకు గూడా. హ్మ్. సో, అట్లా వచ్చేద్దాం రావాలి అనిపించి వచ్చేసినా. కానీ ఇక్కడికొస్తే ఎప్పటికి రావాలనే ఉంది. డైలీ రావాలని ఉంది. అంత బావుంది. టెంపుల్ గూడా పీస్‌ఫుల్‌గా కట్టడం గూడా ఆర్కిటెక్చర్ అవన్నీ చాలా బాగున్నాయి హ్మ్. చూడ్డానికి. అండ్ ఇక్కడ మనము నార్మల్‌గా టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటాం. హ్మ్. బయట టెంపుల్స్‌కి, ఈ టెంపుల్స్‌కి ఏమైనా మీరు డిఫరెన్స్ చూసారా? అంటే లైక్ ఈ టెంపుల్‌లో మొత్తం బ్లాక్‌తో కట్టినారు గదా! సో, ఆ స్టోన్ గాని అవన్నీ చాలా బావున్నాయి. హ్మ్. మొత్తం ఇంకా అర్ధనారీశ్వర టెంపుల్ అంటే కొంచెం హ్మ్. డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్ గదా! యూనిక్ ఉంది చాలా టెంపుల్స్ అన్నిటికంటే ఇక్కడ. సో, చాలా మీరేమైనా మొక్కున్నారా? మొక్కుకున్నానండి. సో, అంటే ఇక్కడ మీరు చూసారు కదా! పెద్దమ్మ టెంపుల్ ఉంది, ఆ! ఎల్లమ్మ టెంపుల్ ఉంది. అవును. ఇదేమైనా మీకు డిఫరెన్స్ అనిపించిందా? ఆ! డిఫరెన్స్ అనిపిచ్చింది. లైక్ ఎట్లా అనిపిచ్చిందంటే చెప్పడం రాట్లే. బట్ చాలా డిఫరెన్స్ ఉంది అక్కడికి, ఇక్కడికి. హ్మ్. ఆ! అంటే ఇప్పుడు నార్మల్‌గా అయితే మనము అర్ధనారీశ్వర అంటే శివుడి టెంపుల్‌లో మన అమ్మవార్లను చూస్తాం గానీ, ఇట్లా పెద్దమ్మ గాని, ఎల్లమ్మ గాని చూడడం గాని చూసుండం అవును. కదా! ఇదెట్లా చూసుంటాము. అనిపిస్తుంది? ఆహ్, అంటే లైక్ చాలా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్‌గా ఉంది. ఆ! మీకెట్లా ఉంది? లైక్ చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. హ్మ్. నా లైక్ వేరే టెంపుల్స్కి కంపేర్ చేస్తే ఇక్కడ లైక్ ఓపెన్ స్పేస్ కాబట్టి లైక్ మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, అంటే ఇదే ఫస్ట్ టైమా మీరు రావడం? ఫస్ట్ టైం. సో, అంటే ఇప్పుడు నేను చాలా వరకు మనం టెంపుల్స్ వెళ్తాం మంది. అంటే ఇప్పుడు నేను పేర్లు చెప్పడం అని కాదు కానీ, ఆ టెంపుల్స్‌కెళ్ళినప్పుడు ఉన్న ఫీలా ఉందా? లేకపోతే ఇక్కడ మనం ఏదైనా ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చాం, లేకపోతే వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుందా? లైక్ వేరే వాళ్ళకి వచ్చినట్టు లైక్ ఆ! ప్రశాంత్ పీస్ఫుల్ మస్ట్ పీస్ఫుల్ ఉంది ఇక్కడ. ఎందుకంటే చుట్టుపక్కల హా, చూస్తుంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అంతా జరుగుతుంది. కానీ అయినా కూడా ఇక్కడ వైబ్ అనేది డిఫరెంట్ ఉందని అనిపిస్తుందా? ఎస్, లైక్ ఇంత బిల్డింగ్ ఇంత సౌండ్ అని ఇక్కడ లైక్ ప్రశాంతంగా ఉంది. లైక్ బయట నుంచి సౌండ్స్ వస్తలేవు. లైక్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ కూడా లైక్ మంచిగా ఉంది. ఎంత డిఫరెంట్ స్ట్రెస్ ఉన్నా గూడా కొంచెం ఇక్కడికొస్తే స్ట్రెస్ అంతా ఎళ్ళిపోయి చాలా హ్యాపీగా ఉన్న ఫీల్ ఒస్తుంది. ఒక కొంచెం మంచి వైబ్‌లో ఉంది సో, ఇక్కడికొస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఉమారాణి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహారాష్ట్ర ముంబై భివండిలో ఉంటాము. ఓకే. అక్కడి నుంచి వచ్చినాం అన్నట్టు. అంటే కేవలం ఈ టెంపుల్ గురించి తెలుసుకొని వచ్చారా? యెస్. ఓకే. మేము యాక్చువల్లీ ప్లానింగ్ తిరుపతికి వెళ్ళాలి. మేము తెలంగాణ వేములవాడ నుంచి వచ్చినాము. స్పెషల్‌గా హైదరాబాద్‌లో ఈ మందిర్ గురించి తెలిసింది అన్నట్టు. ఈ దేవాలయం గురించి తెలిసి అట్టే వచ్చినాం అన్నట్టు ఇక్కడికి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? చాలా బాగా ఎంత కూల్‌గా ఉంది. మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి దేవాలయం లోపల ఎప్పుడు కూడా మేము శంకరుని, పార్వతి దగ్గర దగ్గర చూడలేదు. సో ఇది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. మాకు అది వేరే ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనము రీల్స్‌లలో చూసాము, అట్లా చూసామని మీకు తెలిసిందా? లేకపోతే ఎవరైనా మీకు చెప్పారా ఇక్కడ? ఇది వరకు మా తమ్ముడు వాళ్ళు వచ్చిర్రు అన్నట్టు. వాళ్ళకు పరిచయస్తులు ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటారు. సో వాళ్ళ ద్వారా మాకు తెలిసింది ఇక్కడ ఈ దేవి అంటే బాగా పవర్ఫుల్ ఉన్నారు ఇక్కడ దేవుడు అని. సో వాళ్ళు ఇదివరకు మా తమ్ముడు మా మరదలు వచ్చిండ్రు. వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రవచనం ఇస్తారు సోమవారం నాడు. సంథింగ్ ఏమో ప్రవచనం ఇస్తారు పంతులు. సో అది మేము ఇప్పుడు ఈ రోజు మేము మిస్ అయిపోయినాం. కానీ ఈ సోమవారం నాడు వస్తే ఇంకా బాగా మంచిగా అవుతుంది ఇక్కడ. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకేమన్నా అనిపించిందా? అంటే బయట టెంపుల్స్‌లోకెళ్ళినప్పుడు ఎట్లా ఉంది ఆ అనుభూతి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అనుభూతి ఎట్లా అనిపిస్తుంది? బయట టెంపుల్ అంటే మంచిగానే ఉంటుంది అక్కడ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రశాంతత ఇంకా నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే కూల్గా వాతావరణం, ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇట్లా ఎక్కువ క్రౌడ్ లేదు. సింపుల్గా మంచిగా ఉన్నది అన్నట్టు ఇక్కడ. అంటే ఇక్కడ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు ఈ పెద్దమ్మ టెంపులే కావచ్చు, ఎల్లమ్మ టెంపులే కావచ్చు, అర్ధనారీశ్వర టెంపుల్ ఇదంతా చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగా అనిపించింది. మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంకా వేరే నాకు ఇంకా వర్డ్స్ రావడం లేదు. అంత మొత్తానికైతే మీరు చాలా మొత్తం ఆధ్యాత్మిక అంటారు కదా, ఆధ్యాత్మిక లోకంలో వెళ్ళిపోయినా అంతే. అంటే ఇక్కడ మా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా చిన్న పాపని తీసుకొని వచ్చిన మేము. ఆమె కూడా అక్కడ అమ్మవారి ఒడిలో కూర్చుని పెట్టినప్పుడు మాకు ఎంత ఎక్సైట్మెంట్ అనిపించింది. రియల్ గా థ్రిల్ వేరే అనిపించింది. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చిన మాకు ఆ అనుభూతి కదా, ఇక చెప్పలేం మాటల్లో. మళ్ళీ మళ్ళీ విజిట్ అవుతారనమాట. అంతే, తప్పకుండా అయితే వస్తాం. బాగా మంచిగా అనిపించింది. తప్పకుండా వస్తాం ఇక్కడికి మళ్ళీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వేములవాడ నుంచి అండి. మా ప్రాపర్ వేములవాడ. ఇదంతా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చారు. అమ్మవారి పుట్టింటికి వెళ్ళగానే మేము తిరుపతి వెళ్తున్నాము. ఆన్ ద వేలో ఈ టెంపుల్ బాగున్నది అని మాకు ఇదివరకు వచ్చిన వాళ్ళు చెప్తే మేము ఇక్కడికి వచ్చి చూసినాము.
కానీ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంత ప్రశాంతమైన వాతావరణము, మళ్ళీ అమ్మవారు అర్ధనారీశ్వర టెంపుల్ ఇట్లా ఎక్కడ కూడా చూడలేదు ఇప్పటి వరకు అయితే. ఇక్కడ చాలా బాగుంది, అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇంకా చెప్పలేను, అంత బాగుంది. మీరు ఇంకెవరికైనా చెప్తారా? చెప్తాం ఇప్పుడు మా వేమలాడకి పోయినాక నేను యాక్చువల్గా నేను ఎంఆర్ఓ ఆఫీస్లో నేను జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తాను. నేను ఆల్రెడీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఇప్పుడు నేను వెళ్తున్నా కదా, నా స్టేటస్లు అవి ఇవి అన్నీ వాళ్ళు చూస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. ఇంక చెప్పాలి, ఎందుకంటే ఎలా అనిపించింది అసలు? అంటే ఇక్కడ చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అసలు మేము ఇట్లా ఉంటుందని అనుకోవాలి, అంటే చిన్నగా ఉంటుంది కావచ్చు మేబీ టెంపుల్, అంటే అర్ధనారీశ్వర టెంపుల్ ఒక చిన్నగా టెంపుల్ ఉంటుంది కావచ్చు అని అనుకున్నాం. కానీ ఇంత వాతావరణం కూల్ ప్లేస్లో ఇంత బాగుంటుందని మేము అనుకోలేదు అసలు. ఇక్కడికి వచ్చినాక ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్తాం అనుకున్నాం, కానీ ఇంత ప్రశాంతమైన వాతావరణం కదా. ఇప్పుడు దాదాపు 2 గంటలు అవుతుంది మేము వచ్చి. 2 గంటలు అవుతుంది మేము వచ్చి. మా పాపను కూడా అమ్మవారి ఒడిలోకి పెట్టిన వాళ్ళు తీసుకున్నారు, మంచిగా అనిపించింది. ఈ రకంగా నేను ఎక్కడ చూడలేదు అసలు. ఇప్పుడు అంటే అర్ధనారీశ్వరుడు అంటే మనము శివుణ్ణి ప్రత్యేకంగా పూజలు చేస్తాం, అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు చేస్తాం, కానీ ఇలా పూజలు చేయడం అనేది మీరు ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? లేదు, ఇప్పుడు మాది వేములవాడ అయినా కానీ అర్ధనారీశ్వర విగ్రహం అనేది లేదు. అంటే శివుడు లింగము వేరే, అమ్మవారి విగ్రహము వేరే ఉన్నది. కానీ ఇక్కడ స్పెషల్లీ అర్ధనారీశ్వర రూపంతో ఉన్నది, అదే ఎగ్జైటింగ్. ఎట్లా అనిపించింది? అంటే లోపల అంటే నల్ల, అంటే మామూలుగా మనం టెంపుల్ చూస్తే కలర్స్గా ఉంటుంది, లేకపోతే తెల్లగా ఉంటుంది, అంటే పెయింట్ అంతా వైట్ పెయింట్ వేస్తారు, కానీ ఇక్కడ మరి బ్లాక్ పెయింట్ ఇట్లా అనిపిస్తుంది. మీకు ఏమైనా అనిపించిందా? నాకేమనిపించింది అంటే ఇదే స్వచ్ఛమైనది, అందుకే అట్లా అదే కలర్లో వేసిరని నాకు అనిపించింది. అంటే మనము రూపాన్ని చూసి కాదు కదా, మనం దేవుని రూపాన్ని చూసి కాదు మొక్కది, మనం అంతరాత్మను చూసి మన లోపల ఉన్న ఆత్మను చూసి మొక్కుతాం. కాబట్టి అది కాళ్ళ అంటే నలుపు రూపంలో ఉన్నా కానీ అదే స్వచ్ఛమైంది అని నేను అనుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? అనిల్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మహారాష్ట్ర భివండి నుండి, ముంబై దగ్గర భివండి. ఎట్లా తెలిసింది మీకు? ఇక్కడ మా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇక మేము ఆన్లైన్లో సెర్చ్ చేసినాం, తెలిసిన వాళ్ళు చెప్పారు మంచిగా ఇక్కడ గుడి మంచిగా ఉంటుంది. అర్ధనారీశ్వర టెంపుల్ అంటే మనం ఈ హైదరాబాద్లో చుట్టుపక్కల చూస్తే ఎక్కడ హైదరాబాద్లో అని కాదు, ఇటు సైడ్ పూరా తెలంగాణలో ఎక్కడ లేదు. మాకు తెలిసినంత కేరళలో తమిళనాడు ఎక్కడనో ఉన్నది. అందువలన ఇక్కడ మనం అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఇక్కడ దగ్గరలో దర్శనం చేసుకుందామని వచ్చినాం మేము. అలాగే మా బేబీ 5 months బేబీ, ఇక చాలా మంది చెప్పారు దేవి ఒళ్ళో పెట్టిస్తారంటే, మేము అంటే 6 months లోపల ఉంటే బేబీ ఒళ్ళో పెట్టిస్తారంటే ఇక తెలిసి వచ్చినాం అన్నట్టు. ఇక 6 months లోపల ఉన్నదని వచ్చినాం. దేవి ఒళ్ళో అమ్మవారి అర్ధనారీశ్వర స్వామి ఒళ్ళో పెట్టిస్తారని వచ్చినాం. మీ ఫీలింగ్ ఎలా? నాకు చాలా మంచిగా అనిపించింది. ఈమె అమ్మాయిని అక్కడ దేవుని దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టినప్పుడు నాకు లిటరలీ క్రయింగ్ నాకు మంచి అనిపించింది. ఎందుకంటే మా సైడ్ ఇట్లా లేదు అన్నట్టు, ఈ టెంపుల్ లేదు, అండ్ ఇట్లా పాపకు ఆశీర్వాదం ఇచ్చేటట్టు కూడా లేదు ఇక్కడ. నేను ఫస్ట్ టైం చూసిన ఇక్కడ, మంచి అనిపించింది. మళ్ళీ ఇక ఇక్కడ అంటారు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ మళ్ళీ మళ్ళీ రావాలన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీ కళ్ళలో నేను వాటర్ చూస్తున్నాను. ఎందుకంత భావోద్వేగానికి? ప్రశాంతత ఇక్కడ వచ్చినాక, ఏ టెన్షన్స్ లేకుండా. ఎందుకు మీరు అట్లా అయిపోతున్నారు అసలు? ఏమో ఒక్కొక్క టెంపుల్లో వస్తే అట్లా అనిపిస్తుంటది. నేను మోస్ట్లీ అంటే బాగా తక్కువ టెంపుల్లో నేను ఇట్లా ఫీల్ చేసుకున్నా. ఏ టెంపుల్కి పోయినా కానీ నార్మల్గా మొక్కడం చేయడం అవుతుంది. బట్ నాకు ఇక్కడ అట్లా అనిపించలేదు. ఏదో లోపల నుంచి సైలెన్స్నెస్ అది వేరే లెవెల్ ఉంది ఇక్కడ. అంటే మీ పాపని అక్కడ పెట్టడం అనేది మీకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అయ్యయ్యో, తను గైస్ అంటే ఇక్కడ చూడండి, తన ఆ పాపని దేవుడి దగ్గర అంటే అక్కడ కూర్చోబెట్టినందుకు ఎంత భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ చూడండి, ఈ పాపే మన అంటే అక్కడ దేవుడి దగ్గర కూర్చోబెట్టారు. సో తనకి ఇప్పుడు 5 months అంట. సో పుట్టింటికలు తీయడానికి వాళ్ళు వెళ్తున్నారంటే, ఈ క్రమంలో ఈ టెంపుల్కి ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళ మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ చూడండి తను ఎంత క్యూట్ ఉందో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.